Hi, hello guys, namaste. Welcome back to my channel. Guys, today we discussed about working principle of PNP transistor. Guys, మనం లాస్ట్ వీడియోలో NPN ట్రాన్సిస్టర్ వర్కింగ్ ప్రిన్సిపల్ అయితే చూసుకున్నాం. అందులో మనం వాట్ ఈజ్ మీన్ బై ట్రాన్సిస్టర్, ఫార్మేషన్ ఆఫ్ N టైప్ సెమీకండక్టర్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ P టైప్ సెమీకండక్టర్ అయితే చూసుకుందాం. అండ్ ఆల్సో నౌ టుడే ఏ క్లాస్ అంటే మనం వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ PNP ట్రాన్సిస్టర్ నేర్చుకున్నాం. బ్రీఫ్గా మనం ఇవి చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ మీన్ బై ట్రాన్సిస్టర్? A transistor is a fundamental semiconductor device used to amplify or switch electrical signals and power. అంటే ఏంటి? ట్రాన్సిస్టర్ అనేది ఒక ఫండమెంటల్ సెమీకండక్టర్ డివైస్. ఇది ఒక సెమీకండక్టర్ డివైస్. ఇది రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ఏ రకాలుగా? యాంప్లిఫై అండ్ స్విచ్. ట్రాన్సిస్టర్ అనేది స్విచ్లా యాక్ట్ చేస్తుంది. అండ్ సెకండ్ వన్ ఈజ్ యాంప్లిఫై. యాంప్లిఫై అంటే ఏంటి? వీక్ సిగ్నల్స్ని స్ట్రెంత్ సిగ్నల్స్గా కన్వర్ట్ చేస్తుంది. అండ్ దేర్ ఆర్ 2 types ఆఫ్ ట్రాన్సిస్టర్స్. అంటే ట్రాన్సిస్టర్ అనేది రెండు రకాలుగా విభజించబడ్డాయి. ఫస్ట్ ఏంటి? బీజేటీ. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఫెట్. బీజేటీ అంటే ఏంటి? బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్. మీన్స్ ఇట్ ఈస్ ఎ కరెంట్ కంట్రోల్ డివైస్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 terminals, emitter, base and collector. And second one is FET. FET means field effect transistor. It is voltage controlled device and it consists of source, 3 terminals, source, drain and gate. Now we are going to formation of N type semiconductor. N type semiconductor అంటే ఏంటి? The semiconductor which is obtained by adding pentavalent impurity atoms. అంటే ఏంటి? N type semiconductor అనేది ఒక ఇంప్యూర్ సెమీకండక్టర్. ఎలా ఫామ్ అవుతుందంటే, మనం ఒక ప్యూర్ సెమీకండక్టర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ జెర్మేనియం తీసుకుందాం. జెర్మేనియం అనేది 4 valence electrons కలిగి ఉంటుంది. ఓకే, 4 valence electrons. valence electrons అంటే ఏంటి? The electrons present in the outermost shell of an orbit. ఏ ఎలక్ట్రాన్స్ అయితే ఒక ఆర్బిట్లో అవుటర్మోస్ట్ సెల్లో ఉంటాయి, దానిని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటారు. నౌ N టైప్ సెమీకండక్టర్ అంటే మనకు ప్యూర్ సెమీకండక్టర్ జెర్మేనియం తీసుకున్నాం కదా, అందులో 4 valence electrons కలిగి ఉంటాయి. ఆ జెర్మేనియంకి పెంటావాలెంట్ ఇంప్యూరిటీ అంటే ఏంటి? పెంటావాలెంట్ ఇంప్యూరిటీ అంటే 5 valence electrons కలిగి ఉండాలి. 5 valence electrons కలిగి ఉండేటివి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ పాస్పరస్ కానీ యాంటిమోనీ కానీ తీసుకున్నాం. మనం పాస్పరస్ తీసుకున్నాం. పాస్పరస్ అనేది అటామిక్ నెంబర్ అనేది 15 అండ్ దెర్ ఆర్ 5 valence electrons ఆర్ ప్రెజెంట్. అంటే పాస్పరస్కి 5 valence electrons కలిగి ఉంటాయి. మనం తీసుకున్న ప్యూర్ సెమీకండక్టర్ జెర్మేనియంలో 4 valence electrons అయితే ఉంటాయి. మనం దానిలో ఆ జెర్మేనియంలో 4 valence electrons కలిగి ఉండడం వలన ఫాస్ఫరస్లో ఉన్న 4 valence electronsతోనే కోవలెంట్ బాండ్ ఏర్పడుతుంది. అండ్ మిగతా 1 electron ఎక్కడ పోతుంది అని మీకు డౌట్ రావచ్చు. అండ్ అనదర్ 1 electron అనేది ఫ్రీ ఎలక్ట్రాన్గా బౌండ్ అయి ఉంటుంది. ఓకే, అందువల్ల మనం N టైప్ సెమీకండక్టర్లో మెజారిటీ అనేవి ఎలక్ట్రాన్స్ అండ్ మైనారిటీ అనేవి హోల్స్గా చూస్తాం. ఓకే, మనకి N టైప్ సెమీకండక్టర్లో మెజారిటీ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల ఎలక్ట్రాన్స్ ఫ్లో జరగడం వల్ల కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. నౌ వీఆర్ గోయింగ్ టు ఫార్మేషన్ ఆఫ్ P టైప్ సెమీకండక్టర్. P టైప్ సెమీకండక్టర్ అంటే ఏమి? సేమ్ N టైప్ సెమీకండక్టర్ లాగానే ఇందులో ట్రైవాలెంట్ ఇంప్యూరిటీ యాడ్ చేస్తాం. ఒక ప్యూర్ సెమీకండక్టర్కి ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ అంటే ఏమి? బోరాన్ తీసుకుందాం. బోరాన్ అనేది అటామిక్ నెంబర్ 5 అండ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 valence electrons. అంటే ఏమి? మనకు ప్యూర్ సెమీకండక్టర్ సిలికాన్లో 4 valence electrons కలిగి ఉంటాయి. ఇందులో మనం సిలికాన్ తీసుకుందాం. సిలికాన్లో 4 valence electrons కలిగి ఉంటాయి. మన సిలికాన్లో 4 valence electrons కలిగి ఉండడం వలన మనం తీసుకున్న బోరాన్లో 3 valence electrons కలిగి ఉంటాయి, ట్రైవాలెంట్ ఇంప్యూరిటీ. అందువలన మనకు 3 valence electrons అనేవి కోవలెంట్ బాండ్ ఏర్పడుతుంది. ఇంకొకటి అనేది ఫ్రీ హోల్గా మిగిలిపోతుంది. ఓకే, ఫ్రీ హోల్గా మిగిలిపోతుంది. అందువల్ల మన P టైప్ సెమీకండక్టర్లో మెజారిటీ అనేవి హోల్స్ అండ్ మైనారిటీ అనేది ఎలక్ట్రాన్స్. P టైప్ సెమీకండక్టర్లో హోల్స్ మూవ్ కావడం వల్ల కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఓకే, అండర్స్టాండ్? Now we are going to working principle of PNP transistor. First of all, PNP transistor అనేది 3 terminals కలిగి ఉంటుంది, emitter, base and collector. ఫస్ట్ ఆఫ్ ఆల్ PNP ట్రాన్సిస్టర్ అనేది యాక్టివ్ రీజన్లో కనెక్ట్ చేయాలి.
యాక్టివ్ రీజన్ అంటే ఏంటి ఇంతకుముందు క్లాస్లోనే చెప్పుకున్నాం మనం. ఎమిటర్ బేస్ జంక్షన్ అనేది ఫార్వర్డ్ బయాస్లో ఉండాలి. ఓకే, ఫార్వర్డ్ బయాస్లో ఉండాలి. అండ్ కలెక్టర్ బేస్ జంక్షన్ అనేది రివర్స్ బయాస్లో కలిగి ఉండాలి. ఎందుకంటే మనకి పిఎన్పి ట్రాన్సిస్టర్ అనేది యాక్టివ్ రీజన్లో కనెక్ట్ చేయడం వల్ల వీక్ సిగ్నల్స్ని స్ట్రెంగ్త్ సిగ్నల్స్గాను, స్ట్రెంగ్త్ సిగ్నల్స్ని వీక్ సిగ్నల్స్గా కన్వర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ సెకండ్ వన్ ఏంటి, మనం ఇంతకుముందు క్లాస్లోనే ఇంతకుముందే చూసుకున్నాం. పీ టైప్లో మెజారిటీ అనేది హోల్స్ అండ్ ఎన్ టైప్లో మెజారిటీ అనేది ఎలక్ట్రాన్స్ చూసుకున్నాం. మనము ఎమిటర్ బేస్ జంక్షన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమిటర్ బేస్ జంక్షన్ అనేది ఫార్వర్డ్ బేస్లో కనెక్ట్ చేసాం కదా. అందువలన ఫార్వర్డ్ బేస్లో కనెక్ట్ చేయడం వలన ఇక్కడ పీ టైప్లో మెజారిటీ అనేది ఎలక్ట్రాన్స్ అంటారు చూడు, హోల్స్. అంటే హోల్స్ 100% ఆఫ్ హోల్స్ ఉంటాయి ఇందులో. అండ్ ఎన్ టైప్ ఎన్ రీజన్లో చూసుకుంటే మనం ఇంతకుముందు క్లాస్లో చూసుకున్నాం. బేస్ రీజన్ అనేది లైట్లీ డోప్డ్ సెమీ కండక్టర్. ఓకే, ఇది ఎన్ టైప్ అనేది లైట్లీ డోప్డ్ సెమీ కండక్టర్ కావడం వల్ల మనకు కొన్ని ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 5% ఆఫ్ ఎలక్ట్రాన్సే కలిగి ఉంటాయి. ఓకే, మనకి ఎమిటర్ బేస్ జంక్షన్ అనేది ఫార్వర్డ్ బేస్లో కనెక్ట్ చేయడం వల్ల పీ టైప్లో ఉండే మెజారిటీ హోల్స్ అండ్ ఎన్ టైప్లో ఉండే ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతాయి. పీ టైప్లో ఉండే హోల్స్ ఇటువైపుగా హోల్స్ అనేవి ఎన్ టైప్లో ఉండే ఎలక్ట్రాన్స్ పీ టైప్లోకి మూవ్ అవుతాయి. ఇందువలన ఇలా మూవ్ కావడం వల్ల మనకు ఫార్వర్డ్ కరెంట్ అంటే ఎమిటర్ కరెంట్ ఐ అనేది వస్తుంది. ఓకే, అండర్స్టాండ్, అర్థమైందా? అంటే 100% ఆఫ్ హోల్స్ అనేవి ఎన్ టైప్లోకి మూవ్ అవుతాయి. ఓకే, అండర్స్టాండ్. ఇందువల్ల మనకి ఎమిటర్ కరెంట్ ఐ అనేది వస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం చూసుకున్నాం కదా ఇంతకుముందు ఇది ఫార్వర్డ్ బేస్లో కనెక్ట్ చేసాం. హోల్స్ అనేవి ఎన్ టైప్లోకి, ఎలక్ట్రాన్స్ అనేవి పీ టైప్లోకి మూవ్ అయ్యాయి. ఈ హోల్స్ అనేవి ఎన్ టైప్లోకి మూవ్ అయినప్పుడు అవి రీకాంబినేషన్ చేసుకోవడానికి ట్రై చేస్తాయి. అంటే హోల్స్ ఎలక్ట్రాన్స్ అనేవి రీకాంబినేషన్ చేసుకోవడానికి ట్రై చేస్తాయి. అంటే మనకి ఎన్ టైప్ అనేది లైట్లీ డోప్ సెమీ కండక్టర్ కావడం వల్ల 5% ఆఫ్ ఎలక్ట్రాన్స్తోనే ఈ 100% ఆఫ్ హోల్స్ ఇక్కడికి మూవ్ అవుతాయి. 5% ఆఫ్ ఎలక్ట్రాన్స్తోనే రీకాంబినేషన్ జరుగుతుంది. ఎందుకు? బేస్ అనేది లైట్లీ డోప్డ్ సెమీ కండక్టర్. ఇందువల్ల మనకి ఈ 5% ఆఫ్ ఎలక్ట్రాన్స్తోనే రీకాంబినేషన్ జరగడం వల్ల బేస్ కరెంట్ ఐబీ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడికి హోల్స్ అనేవి 100% వచ్చాయి ఎన్ టైప్లోకి. ఇక్కడ 5% ఆఫ్ ఎలక్ట్రాన్స్తోనే రీకాంబినేషన్ జరిగాయి. ఇంకా మిగతా 95% ఆఫ్ హోల్స్ ఎక్కడ వెళ్ళాయని మీకు డౌట్ రావచ్చు. మిగతా 95% ఆఫ్ హోల్స్ అనేవి కలెక్టర్లోకి వస్తాయి. అంటే ఏంటి? 95% ఇక్కడికి వస్తుంది. ఇందువలన మన కలెక్టర్ కరెంట్ ఐసీ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ మనం పైన అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఏమర్థమైంది? టోటల్ ఎమిటర్ కరెంట్ ఎమిటర్లో 100% ఆఫ్ హోల్స్ ఉన్నాయి. ఓకే, మనం బేస్లో చూసుకుందాం. బేస్లో ఏంటి? 5% ఆఫ్ ఎలక్ట్రాన్స్తోనే రీకాంబినేషన్ జరిగాయి. ఓకే, నెక్స్ట్ కలెక్టర్లోకి 95% ఆఫ్ హోల్స్ అనేవి మూవ్ అయ్యాయి. ఇందువల్ల మనకి 100% ఆఫ్ హోల్స్ ఇవి మూవ్ కావడం వల్ల ఎమిటర్ కరెంట్ ఐ అనేది వచ్చింది. అండ్ 5% ఆఫ్ ఎలక్ట్రాన్స్తో రీకాంబినేషన్ జరగడం వల్ల బేస్ కరెంట్ ఐబీ అనేది వచ్చింది. నెక్స్ట్ ఆ 95% మిగిలిన 95% ఆఫ్ హోల్స్ పీ టైప్లోకి కలెక్టర్లోకి మూవ్ కావడం వల్ల కలెక్టర్ కరెంట్ ఐసీ అనేది వచ్చింది. దీన్ని బట్టి ఇది చూసిన బట్టి మనం అబ్జర్వ్ చేసింది ఏమంటే టోటల్ ఎమిటర్ కరెంట్ ఏంటి? ఐఈ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ బేస్ కరెంట్ ఐబీ ప్లస్ కలెక్టర్ కరెంట్ ఐసీ. అంటే ఏంటి? మనం చూసుకున్నాం. ఉదాహరణగా 100% ఆఫ్ హోల్స్ తీసుకున్నాం, 5% రీకాంబినేషన్ జరిగింది, ప్లస్ 95% ఆఫ్ హోల్స్ కలెక్టర్లకు మూవ్ కావడం వల్ల కలెక్టర్ కరెంట్ ఐసీ అనేది వచ్చింది. ఓకే, అర్థమైందిగా? ఇదే మన వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పిఎన్పి ట్రాన్సిస్టర్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.